లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. సాధారణంగా ఒక హీరోకి అనుకున్న కథ మరో హీరో దగ్గరికి వెళ్ళడం, సినిమా బాగుంటే సూపర్ హిట్ అవ్వడం, తేడా కొడితే అటర్ ఫ్లాప్ అవ్వడం, మిస్ అయిన వాళ్ళు అయ్యో అనుకోవడం, హిట్ కొట్టిన వాళ్ళు హొర్రే అనుకోవడం మనం చూస్తూనే ఉంటాం. అయితే పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కే క్రేజీ ప్రాజెక్ట్స్ లో మాత్రం లీడ్ పాత్రల్ని ఎవ్వరూ మిస్ చేసుకోవాలని అనుకోరు. అయితే అనుకోకుండానే ఈ స్టార్ నుంచి చేజారిపోయిన ఈ క్రేజీ ప్రాజెక్ట్లో ఇప్పుడు ఏకంగా పాన్ వరల్డ్ స్టార్ వచ్చి చేరనున్నాడన్న వార్తలు ఇప్పుడు మీడియాలో హైలైట్ అవుతున్నాయి. మరి ఏ స్టార్ ప్లేస్లో ఎవరొచ్చి చేరారో మీరు చూసేయండి. ప్రభాస్ యాక్షన్ సీక్వెన్సే కాదు, కామెడీతో భయపెడతానంటూ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ సినిమా చేస్తున్న ఈ యంగ్ రెబల్ స్టార్ వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో కనిపిస్తున్నాడు. రాజాసాబ్ తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమా చేయనున్నాడు. ఆ వెంటనే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ 2, ఆ వెంటనే నాగశ్విన్ దర్శకత్వంలో కల్కి 2 సినిమాలు, మధ్యలో హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమా, ఇలా సినిమా వెనక సినిమాని లైన్ లో పెట్టి తెగ బిజీగా ఉన్నాడు మన బాహుబలి. ఇవన్నీ ఇలా ఉంటే కోలీవుడ్ సీనియర్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ ప్రభాస్ తో తన యూనివర్సల్ సిరీస్ లో భాగంగా ఓ భారీ పాన్ ఇండియా సినిమా తెరకెక్కించాలని ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు సమాచారం. ఇంతలోనే మరో టాపిక్ కూడా వినిపిస్తోంది. హనుమాన్ సినిమాతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా అందరి దృష్టి తన వైపుకు తిప్పుకుని ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేస్తున్న ప్రశాంత్ వర్మ సైతం ప్రభాస్ కోసం ఓ అద్దిరిపోయే కథ రెడీ చేసి ఇప్పటికే వినిపించినట్లు తెలుస్తోంది. అదే బ్రహ్మరాక్షసి కథ అని ఫిల్మ్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తోంది. అయితే ఇదే కథతో ప్రశాంత్ వర్మ గతంలో రణ్వీర్ సింగ్ తో ఒక సినిమా చేయాలని అనుకున్నాడు. హనుమాన్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాక ప్రశాంత్ వర్మ బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వటానికి ప్రయత్నాలు చేశారు. హిందీ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ కు తాను అనుకున్న బ్రహ్మరాక్షసి కథ చెప్పి మెప్పించారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో ఈ సినిమా అనుకున్నారు. రణ్వీర్ తో ఫోటోషూట్లు కూడా చేశారు. అంతలోనే ఏమైందో కానీ ఈ సినిమా అధికారిక ప్రకటన రాకుండానే ఆగిపోయింది. ఇప్పుడు ఇదే కథను ప్రశాంత్ వర్మ ప్రభాస్ కు చెప్పి ఓకే చేయించాడని తెలుస్తోంది. ఇందులో కథానాయకుడి పాత్ర కాస్త నెగటివ్ షేడ్ లో ఉంటుందని టాక్. ప్రభాస్ కు బాగా సూట్ అవుతుందని అంటున్నారు. అయితే ప్రభాస్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ ఇప్పట్లో పట్టాలెక్కే పరిస్థితి లేదు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ హనుమాన్ సీక్వెల్ గా జై హనుమాన్ సినిమా చేస్తున్నాడు. ఇందులో కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి హీరో. అలాగే తన దర్శకత్వంలో బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేసే బాధ్యత కూడా తీసుకున్నాడు. ఇక ఇవన్నీ పూర్తయి అటు ప్రభాస్ చేస్తున్న ప్రాజెక్టులు కూడా కంప్లీట్ అయిన తరువాతే ఈ బ్రహ్మరాక్షసి పట్టాలెక్కుతుందని లెక్కలేసుకుంటున్నారు మూవీ లవర్స్. చూడాలి మరి నిజంగానే రణ్వీర్ స్థానంలో ప్రభాస్ వచ్చి చేరనున్నాడో లేదో. For more videos like this, subscribe Big TV channel.